నమస్తే అండి. ఈరోజు కథ 'ముందడుగు' రాసినవారు ముచ్చి ధనలక్ష్మి గారు. కథలోకి వెళితే, మీతో కొంచెం మాట్లాడాలి నాన్న. మీరిప్పుడు ఫ్రీ అయితేనే. వింధ్య అడిగినప్పుడే అర్థమైపోయింది. ఇదేదో మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపే సన్నాహాల్లా ఉన్నదని. ఏంటన్నట్టు చూశారా నా వైపు. నాకు తెలియదని తెలిసినా కూడా అప్రయత్నంగా వినవైపు తిరిగాయి నా కళ్ళు. తెలియదన్నట్లు భుజాలెగరేశాడు వాడు. దేని గురించి? గంభీరంగా అడిగారు. కాస్త నవ్వితే 4 కోట్ల నష్టం వచ్చినట్టు. నా ప్రాజెక్ట్ గురించి అంతే గంభీరంగా చెప్పింది తండ్రికి తగ్గ తనయ కదా. అది మర్చిపోమని అప్పుడే చెప్పాను, గుర్తులేదా? నిన్ను మరిచిపోనని కూడా చెప్పాను, మీకు గుర్తులేదా? వింధ్య ధైర్యం నన్ను తీవ్రమైన షాక్కే గురిచేసింది. అసలు దీనికింత ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మొన్నటి వరకు మోహన్ ఎదుట మాట్లాడే సాహసమే చేయనిది ఈ మధ్య ఏకంగా వాదిస్తుంది. వింధ్య, తీవ్రమైంది మోహన్ స్వరం. సారీ నాన్న, ఆ ప్రాజెక్ట్ నా కల. 4 సంవత్సరాల నుండి దానికోసమెంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. మీరు వదిలేయమని చెప్పినంత ఈజీగా నేను వదిలేయలేను, క్లుప్తంగా స్పష్టంగా చెప్పింది తన నిర్ణయాన్ని. అయితే ఇప్పుడేమంటావే? హాల్లో ప్రత్యక్షమైంది మా అత్తగారు. ఆమెకి ఇలాంటి వాదనలంటే మహా సరదా. నేను ఖచ్చితంగా బెంగళూరు వెళ్తాను అంటున్నాను. ఖచ్చితంగా అనే పదాన్ని ఒత్తి పలికింది. అసలేంటి నాన్న మీ సమస్య? ఇప్పుడు నేనేం చేయకూడని పని చేస్తున్నానని? స్టేట్ లెవెల్లో మా కాలేజీ నుండి మా ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిందంటే అర్థం చేసుకోరే? ఎందుకిలా అన్నింటికీ అడ్డు తగులుతారు? కాస్త ఆవేదన, బాధ ధ్వనించాయా గొంతులో. ఒక్కసారిగా ఏదో కలకలం నాలో. ఏవో గుర్తొస్తున్నవి. ఇవే మాటలు ఎక్కడో విన్నాను. కాదు కాదు అన్నాను. నేనే అన్నాను. అచ్చం ఇలానే, వింధ్యలానే. అవును, నా కూతురులో నేనే కనిపిస్తున్నాను. అదే గొంతు, ఆ గొంతులో అదే కోపం, అదే బాధ. 25 ఏళ్ల క్రితం ఇలాగే నాన్నని అడుగుదామనుకున్నా. ఇంతే ఆవేశంగా నిలదీద్దామనుకున్నా. కానీ ఇంత తెగువ, ధైర్యం నాకెక్కడివి? భయం, అన్నింటికీ భయమే. వింధ్యలానే ఎన్నో కోరికలతో ఏవేవో లక్ష్యాలు పెట్టుకుని డిగ్రీ అవగానే ఉద్యోగ వేటలో పడ్డా. అలుపు సలుపు లేకుండా నా వంతు ప్రయత్నాలన్నీ చేశా. కానీ అదేంటో దురదృష్టం, అన్నీ చేతికందినట్టే అంది చేజారిపోయాయి. MBA చేస్తే భవిష్యత్తు తారాజువ్వలా దూసుకుపోతుందని మా లెక్చరర్లు చెప్పేసరికి కొత్త ఆశలు మేలుకొన్నాయి నాలో. ఎలాగైనా MBA చేయాలని, తర్వాత మార్కెటింగ్ చెయ్యాలని, ఆ MBA ఫార్మల్ డ్రెస్లో అంతా తిరగాలని, జాబ్ చేసి సొంత కాళ్ళపై నిలబడాలని, ఫస్ట్ శాలరీతో అమ్మకి నాన్నకి బట్టలు కొనాలని ఏవేవో ఆశల రెక్కలతో ఊహాలోకమంతా చుట్టేస్తుంటే, పెళ్ళనే పదునైన కత్తితో ఒక్క వెండిన కత్తిరించేశారు నా రెక్కలు. మనసాగక మెల్లగా నాన్న దగ్గరికి ఒకసారి కదిపాను. నువ్వేం ఉద్యోగాలు చేసి ఊళ్ళెక్కలేదులే. ఒక్కటే మాట. మరోసారి మళ్ళీ అడగాలనిపించలేదు. ఆశచావక మోహన్ని అడిగాను అభ్యర్థనగా. అక్కర్లేదులే, నీ సంపాదనతో ఆస్తులు కూడబెట్టక్కర్లేదు. ఈ మాటతో పూర్తిగా మాయమైపోయాయి నా చిన్న చిన్న కోరికలు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా జీన్స్తో పుట్టిన నా కూతురు నేను సాధించలేనిది సాధించడానికి ప్రయత్నిస్తుంటే ఏదో ఆనందం నాలో. దాన్ని వెన్ను తట్టి ప్రోత్సహించాలనున్నా. నేను అసత్యురాలని. మాదో సనాతన సాంప్రదాయాల కుటుంబం. మా నాన్న నన్నెంత కట్టుదిట్టమైన క్రమశిక్షణలో పెంచారో అంతే కట్టుదిట్టమైన ఆచారాలను ఇంటికి కోడలిగా పంపించారు. ఏ విషయంలోనూ నాకు స్వతంత్రం లేదు. మా అమ్మలానే అక్కడా ఇక్కడా కూడా ఎప్పుడూ ప్రేక్షపాత్రే. పిల్లల పెంపకం విషయంలో కూడా అమ్మ నన్నెలా కుందేలులా పెంచిందో నేను వింధ్యలా అలానే పెంచాను. మరి నాలో రాని ధైర్యం దానికెలా వచ్చింది? పెళ్ళైన ఇన్ని సంవత్సరాల తర్వాత నా గుండె ఆనందంగా వేగంగా కొట్టుకుంటున్నది ఇప్పుడే. అయినా మా ఇంట్లో ఆడపిల్లల చదువులు ఉద్యోగాలంటూ గడప దాటి ఇంటి పరువు తీయరు. మా అత్తగారి అరుపులకు చెదిరాయి నా ఆలోచనలు. గడప దాటినంత మాత్రాన పరువు తీసినట్టేనా? అయితే అన్నయ్య ఎన్నిసార్లు పరువు తీశాడు? వాడు నువ్వు ఒకటేనా? ఏం వాడైనా 2 సార్లు పుట్టాడా? 2 కొమ్ములతో పుట్టాడా?
నా చెవుల్ని నేనే నమ్మలేకపోతున్నా. వింధ్యేనా ఇలా ఇంత ధైర్యంగా మాట్లాడేది? దీనికింత ధైర్యం ఇచ్చిందెవరు? నా ఆలోచనలకు అందటం లేదు. సందేహం లేదు. ఏదో జరిగింది. ఎవరో దీన్ని వెనుక నుండి ప్రోత్సహించి ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరది? ఎవరినైనా ఇష్టపడుతుందా ఏంటి? అయినా నిన్నేనేం ప్రయోజనంలే. పెంపకాన్ని అనాలి. నిరసనగా నా వైపు చూసింది మా అత్తగారు. ఏదో అనాలన్నట్టు అంది. కానీ వాళ్ళిద్దరినీ ఏనాడూ నా దగ్గర పెరగనిచ్చారు కనుక పిల్లలతో కనీసం 4 మాటలు కూడా మాట్లాడనివ్వలేదు. మాట్లాడితే అదో పెద్ద నేరం. అన్నయ్యతో నీకు వంతు అనవసరం. నా మాట విని ఉద్యోగాలని, ప్రాజెక్టులని బయట తిరగకుండా హాయిగా ఇంట్లో ఉండు. పైగా నీకు మంచి సంబంధాలొస్తున్నాయి. దీనిపై ఇంక వాదనలు అనవసరం. తెగ్గొట్టేశారు. దేవుడా! ఈ మనిషి నిజంగా మనిషేనా? అసలు ఇన్ని సంవత్సరాలు నేనెలా భరించాను? ఎందుకంత వివక్ష? పిల్ల మీద కనీసం ఆవగింజంత అభిమానమైనా చూపించరే? సారీ నాన్న. నాకు తెలిసినంత వరకు నేనెప్పుడూ మీ మాట కాదనలేదు. ఈ ఒక్కసారికి కాదనాల్సి వస్తుంది. ఆహా! నా కూతుర్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇలా ఉండాలి అమ్మాయంటే. ఎవరికైనా ఉండేది ఒకే జీవితం కదా! జీవితాంతం కాకపోయినా కొన్నాళ్ళైనా నచ్చినట్టు జీవించనవచ్చుగా! ఊరికే ఉద్ధరిస్తున్నట్టు మధ్యలో దూరి గీతలు గీసి భరించడమెందుకు? ఇదే నీ చివరి నిర్ణయమైతే నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నేను రూపాయి కూడా ఇవ్వకుండా నీ ప్రాజెక్టుకెలా కంప్లీట్ అవుతుందో చూస్తాను. కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. కన్న తండ్రి కాదు కసాయివాడు. ఎంత అహంభావమో! అందరూ తన మాటే వినాలన్న పంతం. ఇక నేను కల్పించుకోవాల్సిందే. అంతే. మా తరాతులు వదిలేసే వింధ్యా. నా తల్లివి కదూ. మనకంత అదృష్టం లేదమ్మా. ఎంతలా ఆపినా నా కళ్ళల్లో నీళ్ళాగలేదు. తప్పుకో. అదేనా పిల్లలకి చెప్పే పద్ధతి? అని నన్ను తోసి ముందుకు వచ్చింది మా అత్తగారు. చూడు పిల్లా! నీకంతగా ఉద్యోగం చేయాలని ఉంటే పెళ్ళయ్యాక మీ ఆయనకి చెప్పి చేసుకో. ఓ ఉచిత సలహా పడేసింది. నా కూతురి మీద ఈవిడి పెత్తనమేంటో. ఇలాంటప్పుడే ఆవిడ గొంతు నొక్కేయాలనిపిస్తుంది. సరే నాన్న. నేనిక బయలుదేరతా. కాలేజీకో షాప్కో వెళ్తానన్నంత ఈజీగా చెప్పేసింది. వింధ్యా! అప్రయత్నంగా అరిచేశాను. పిచ్చి పట్టిందా ఏంటే? ఎక్కడికి వెళ్తావ్? నువ్వు ఆడపిల్లవి. అది నువ్వు కొత్తగా గుర్తు చేయనక్కర్లేదమ్మా. రోజుకో 100 సార్లు నాన్న, నానమ్మ గుర్తు చేస్తూనే ఉంటారుగా. నీ హెల్త్ జాగ్రత్త. నోరు మూసుకో. నా కోపం పెరిగిపోతుంది. కదిలావంటే కాళ్ళు విరగ్గొడతాను. నడు లోపలికి. ఇప్పుడు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తే నేను చచ్చినంత ఒట్టు. తర్వాత నీ ఇష్టం. ఎంత స్పష్టంగా సూటిగా చెప్పిందంటే మరో మాట బయటికి రాలేదు నా గొంతు నుండి. మరో గంటసేపు మోహన్ బెదిరింపులు, అత్తమ్మ సాధింపులు తీవ్రస్థాయిలో జరిగినా వెనక్కి తగ్గలేదు వింధ్య. దాని ధైర్యమేంటనేది అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. దాన్ని ఆపలేను. వాళ్ళకి సర్ది చెప్పలేను. ఏం జరుగుతుందో ఏంటో. ఒంటరిగా అదెక్కడికని వెళుతుంది? వింధ్యకి ఏదైనా అయితే నేను బ్రతకగలనా? మోహన్ ప్లీజ్ నువ్వు మాట్లాడకు. నీకా అర్హత లేదు. కూతుర్ని హద్దుల్లో పెంచడం రాదు. అసలెందుకు నువ్వున్నది? ఛీ! కోపంతో వణికిపోతుంది తన గొంతు. కాసేపు వింధ్యనొదిలి నా లోపాల్ని ఎత్తి చూపించారు ఇద్దరూ. తన పంతం నగ్గించుకోవడానికి తండ్రితో పాటు తల్లిని కూడా వదిలేసి బయటికి వెళ్ళిపోయింది నా కూతురు. ఇన్ని సంవత్సరాలలో ఏ రోజైనా దాన్ని వదిలి ఉన్నానా? మా నాన్నకి, భర్తకి నేనున్నా లేనట్టే అనుకునేదాన్ని ఇప్పటివరకు. ఇక వింధ్యకి కూడా అంతేనా? నేనెవరికీ అక్కర్లేదా? ఏంటో ఎంత బాధపడినా కన్నీళ్లు రావడం లేదు. తుఫాను తర్వాత వచ్చేంత ప్రశాంతంగా అయింది ఇల్లు. ఏం జరగనట్టు యథావిధిగా న్యూస్ చూడడంలో మునిగిపోయాడు మోహన్. పనిమనిషి దగ్గర కూర్చుని ఊరందరి విషయాలు సేకరిస్తుంది అత్తమ్మ. ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళాడు వినయ్. ఇక ఆగడం నా వల్ల కాలేదు. అదెక్కడికెళుతుందో, ఎలా వెళుతుందో గబగబా లేచి పరుపు కింద చీర మడతల్లో డబ్బాలో దాచిన డబ్బులన్నీ తీసి చెప్పుల్లో కాళ్ళు దూర్చి పరుగు తీశాను బస్టాండ్ వైపు. ఎంతైనా తల్లిని కదా! దాన్ని నేనెలా వదిలేయగలను? ఎక్కువ వెతకనవసరం లేకుండా ఎంట్రన్స్లోనే కనిపించింది. పిలవబోయి ఆగిపోయాను. దానికి సన్నిహితంగా నిలబడ్డాడా అబ్బాయి. నాకు ముందు నుంచి సందేహమే ఇలాంటిదేదో ఉందని. లేకపోతే అంత ధైర్యంగా ఎలా బయటకొస్తుంది?
మోహన్ అన్నట్టు నా పెంపకం సరిగ్గా లేదా? మెల్లగా అటువైపు నడిచాను. నువ్వేం టెన్షన్ పడకు. దిగగానే స్వాతి నిన్ను రిసీవ్ చేసుకుంటుంది. ధైర్యం చెప్తున్న ఆ గొంతు నాకు సుపరిచితమైనదే. వినయ్ అప్రయత్నంగా అనేశాను. టక్కున నా వైపు తిరిగిన ఇద్దరూ తలంచుకున్నారు. దొరికిన దొంగల్లా. నిమిషంలో తేరుకున్న వినయ్ ఒక్క పరుగులో నా దగ్గరికొచ్చాడు. అమ్మా ప్లీజ్, నువ్వు కూడా నాన్న నానమ్మ చెప్పిన డైలాగ్స్ అయితే చెప్పొద్దు. వింధ్య మంచి టాలెంటెడ్, కాన్ఫిడెంట్ కూడా. భవిష్యత్తులో ఏం చేయాలో దానికో అవగాహన ఉంది. మీరెందుకు ఎదగనివ్వకుండా అడ్డుకుంటారు? అది కూడా నీలాగే జీవితాంతం వంటింట్లో మగ్గితే నీకిష్టమా? ఆవేశంగా అడుగుతున్నాడు వినయ్. ఆనందంతోనూ అయోమయంతోనూ మాట రాలేదు నాకు. నా మౌనాన్ని కోపం అనుకున్నాడో ఏమో. నేను వింధ్యకి సపోర్ట్ చేస్తున్నానని నాన్నకి తెలిస్తే బాధపడతారు. అంతేకాని నన్ను ఇంటి నుండి బయటికి వెళ్ళమనరు కదా. నాన్నని బాధపెట్టడం ఇష్టం లేకనే ఇంట్లో సైలెంట్గా ఉన్నా. అర్థం చేసుకో ప్లీజ్. సర్ది చెప్పడం మొదలుపెట్టాడు. వాడి ప్రయత్నాలకి నవ్వొచ్చేసింది. హమ్మయ్యా, నువ్వు నవ్వావంటే ఒప్పుకున్నట్టే. థ్యాంక్ గాడ్ బ్రతికించావు. ఊపిరి పీల్చుకున్నాడు రిలీఫ్గా. ఆల్ ది బెస్ట్ వింధ్య. జాగ్రత్త. రోజుకొకసారైనా ఫోన్ చేస్తావు కదూ. ఇంట్లో నీ అరుపులు, అల్లరి, హడావుడి లేకుండా ఆ నిశ్శబ్దానికి నేనేమైపోతానో. నిట్టూరుస్తూ డబ్బులు తన చేతికిచ్చాను. రెప్పల నుండి జారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. అమ్మా, దగ్ధ స్వరంతో ఏడ్చేస్తున్నానుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నీకు ఫోన్ చేయకుండా, నీ గొంతు వినకుండా నేను మాత్రం ఉండగలనా? కానీ తప్పదు. ఇప్పుడు ఈ క్షణాలు నా చేతుల్లో ఉన్నాయి. కాస్త ధైర్యం చేసి అడుగు ముందుకు వేయకుంటే జీవితాంతం వెనక్కి చూసుకుంటూనే బతకాలి. ఒకవేళ నేను అనుకున్నది సాధించలేకపోయినా కనీసం ప్రయత్నించి ఓడిపోయానన్న తృప్తి ఉండని. ప్రయత్నమే మొదలుపెట్టి కదమ్మా. స్థిరంగా చెప్తున్న వింధ్య నా కళ్ళకు యుద్ధంలో పోరాడుతున్న సైనికుడిలా కనిపించింది. దట్స్ ద స్పిరిట్ మై డియర్ మంకీ. అయినా నీకన్ని కష్టాలు పడే ఛాన్స్ రాదులే. 1 వీక్ స్వాతి దగ్గరుండి డాక్యుమెంటేషన్ అంతా చేసాయి. తర్వాత నేను వస్తానుగా. తన బుధాల చుట్టూ చేతులేస్తూ చెప్తున్న వినయ్ చేతిని గట్టిగా పట్టుకుంది వింధ్య. లావాలా ఉబ్బికొస్తున్న కన్నిటిని బలవంతంగా ఆపుకుంటుంది. బీ బ్రేవ్ రా. నువ్వేం మాకు దూరం అవ్వట్లేదు. కాస్త దూరంగా వెళ్తున్నావంతే. ధైర్యం చెప్తున్న వినయ్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం కూడా. ఈ రాక్షసులిద్దరే కదా ఇంట్లో బయట నన్ను నిమిషం నిలబడనీయకుండా కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేస్తూ విసిగించి చంపేవారు. అయినా వీళ్ళిద్దరి మధ్య అంత దృఢమైన బంధం ఎప్పుడు ఏర్పడింది? ఎంత పెద్ద శత్రువులా ఉండేవారు? ఇది నిజంగా షాక్, పెద్ద షాక్. శత్రుత్వంలో సాన్నిహిత్యాన్ని నేనెందుకు గుర్తించలేకపోయానో. బస్ హారన్ మోగేసరికి చకచకా కదిలింది వింధ్య. బస్సు ఎక్కుతూ వెనక్కి తల తిప్పి చూసింది మా వైపు. వినయ్తో పాటు నేను కూడా 2 చేతులు పిడికిలి మూసి బొటనవేలు తెరిచి దీవించాను మనస్ఫూర్తిగా. విలువైన కన్నులను జారనివ్వకుండా రెప్పలతో బిగించి లోపలికి వెళ్ళిపోయింది. ఇలా వెన్నుతట్టి ప్రోత్సహించే అన్నయ్య ఆనాడు నాకు లేడన్న బాధ కన్నా నా కూతురికైనా ఇలాంటి భరోసాన్ని ఇవ్వగలిగానన్న గర్వమే ఎక్కువ. అయినా అటువంటి ఇంట్లో పుట్టి పెరిగిన వినయ్ వాళ్ళలా ఉండకపోవడం నిజంగా మా అదృష్టమే. ఇక మాకు వింధ్య గురించి బెంగలేదు. మరో గట్టి హారంతో కదిలింది బస్సు. దూసుకు వెళ్తుంది వింధ్య గమ్యం వైపుగా. ముందడుగు అనే ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.